ఓం ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఈరోజు ధనుర్మాసం విశిష్టత తిరుప్పావై 28వ పాసురాన్ని చూద్దాం. అమ్మవారు ఏ విధంగా మనకు ఈ పాసురంలో ఏం వివరిస్తున్నారో చూద్దాం. கரவைப்பின் சேஷ்டுகானம் சேருந்தோன்போம் அறிவோன்றுமில்லா தவாயுக்கலத்தூன்றன்றை பிறவி பெனுர் நந்தை புண்ணியம் யாமுடையோம் குறைவோன்றுமில்லாத கோவிந்தா உன்றன்னோடு உறவேல் சமக்கு இங்கோலிக்க ஓலியாது அணியாத பிள்ளைகாலோம் அம்பினால் உன்றன்னை సిరు ఇరైవా నీ తారై పరమేలో రెంబావాయ్. ఇప్పుడు భావం ఏంటో చూద్దాం. ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులము. తెల్లవారగానే చద్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవారము. ఉవోకమే మాత్రము లేనివారము, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము. నీ తోడి సహవాసమే మాకదృష్టము. ఈ బంధమెన్నటికిని తెగనిది, త్రెంచలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైనది. పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మాకు లోకమర్యాదమేమాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ, గోవిందా అని పిలిచాము. స్వామి, అందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము. నీతో మెలిగిన సుఖలమనే ఎంచి మాపై కృపచేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతి చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు. గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి, కానీ వారి అంతరంగమందున్న కోరిక అముష్కికమైనది. స్వామికి తెలియను. నీకు మాకును ఉన్న సంబంధమే. మేము అజ్ఞానులము. మేము నిన్ను గాని నీవు మమ్మునులను గాని విడిచి ఉండలేని బంధమే అర్హత అని విన్నవించారి పాసురంలో. ఇన్ని రోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవిందా అని పిలవటంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి కానీ అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్ధోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు 2 రకాలు. ఒకటి మనం సాధించాల్సిన కర్మ, జ్ఞానాదులు. ఇక రెండోది సిద్ధమైన ఉన్న పరమాత్మ. అందుకే మన వాళ్ళులు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు. నిన్నే ఉపాయంగా కోరుతున్నాం. హే గోవిందా, నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్ధోపాయం కోరిన వారు కూడా 6 విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే, తమంతట తాము ఈ ఫలితాన్ని పొందటానికి అర్జించినది ఏమీ లేదు అని స్పష్టం చేయాలి. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమీ లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణపూర్తి ఉందని అంగీకరించాలి. ఆయనకి మనకు విడదీరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది. ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి. మన దోషాలను క్షమించమని ప్రార్థించాలి. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందటానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.
ఈ 6 లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే. ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం? దాన్ని తగ్గించుకునే శక్తి మనలో లేదు. దాన్ని తగ్గించగల యోగ్యుడవు నువ్వు అని చెప్పాలి. నిన్ను నమ్ముకొని వచ్చాను అని ఆయనతో సంబంధం గురించి చెప్పాలి. జబ్బుర పడకుండా మళ్ళీ ఆ తప్పుల చెయ్యనని చెప్పాలి. త్వరగా తగ్గించండి అంటూ త్వరతను తెలపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన సొంత ప్రవృత్తి చూపితే అదేదో నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాధిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు. వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలి అంటే వైద్యుడు, మందు అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి వైద్యో వైద్య, చక్కటి వైద్యుడు సుమా అని చెబుతారు. అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు. ఇంకా వీళ్ళలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈరోజు మన వాళ్ళు మాకు కర్మజ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెబుతున్నారు. దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు. మొదట మేం అంటూ అర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్నీ ఏమీ లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి. ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞానంచే, శీలంచే వృద్ధుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళితే అన్నీ ప్రాప్తిస్తాయి. మరి మేమో కరవైగల్ పిన్సెన్రు, పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులమయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోషిస్తాం, లేకుంటే లేదు. ఇది కర్మ అని కూడా భావించటం. కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. కానం సేర్నందోన్బుం, అడవుల వెంటపడి తింటూ తిరిగేవాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది. ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదాయే. మేం అరివొన్రుమిల్లాద వాయుక్కలత్తు, ఎలాంటి జ్ఞానం భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూశారు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే, ఉండ్రన్నై పిరవిప్పిరందనై పుణ్యం యాముడయోం, మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేం పండించనక్కరలేని ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా. అది నువ్వే సుమా. కురై ఒన్రుమిల్లాద గోవిందా, కళ్యాణ గుణ పూర్తి కలవాడివి, ఏ లోటు లేనివాడివి, మా లోటు తీర్చగలిగేవాడివి గోవిందా. ఉందన్నోడురవేల్ నమక్కు ఇంగొరిక్క ఒరియాదు, నీకు మాకు ఒక సంబంధం ఉంది. తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. అరియాద పిల్లైగలోం అంబినాల్, ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం. తెలియక చిన్న పిల్లలం, పట్టించుకుంటారా ఏంటి? ఉండ్రన్నై చిరుపేర్ అలైతనవుం, చిన్న పేర్లు అనుకొని పిలిచాం. పొరపాటు చేశాం. నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా, అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. సీరియరులాదే, కోపించక అనుగ్రహించయ్యా. ఇరైవా నీతారాయ్ పరై, మాకందరికీ స్వామివి, మాకు ఏం తెలీదని అనుగ్రహించకుండా ఉండేవు. నీవు నీ వాళ్లను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు? అనుగ్రహించయ్యా శ్రీకృష్ణ అంటూ గోపికలు, ఆండాల్ తల్లి ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నారు. ఏమని అంటే, మాకు లోకజ్ఞానం తెలీదు, ఎలా ప్రార్థించాలో కూడా తెలీదు. మేము కర్మ అంటే ఏంటో తెలీదు మాకు.
భక్తి అంటే తెలీదు, జ్ఞానం అనేదే మాకు లేదు, అలా అని మమ్మల్ని ఎడం చెయ్యకు, అవి జ్ఞానం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో చెప్తూ మాకు నేర్పిస్తూ మమ్మల్ని పట్టించుకోయ్యా, మమ్మల్ని దగ్గరికి తీసుకో అని, మమ్మల్ని పరంపదానికి తీసుకెళ్ళు అని గోపికలంతా కలిసి ఆండాళ్ తల్లితో సహా ఆయనను వేడుకుంటున్నారనమాట. ఈరోజు 28వ పాసురం. ఇంకా ధనుర్మాసం 2 రోజులు మాత్రమే ఉంది. అంటే మనకు అమ్మవారు చెప్పే మంచి మంచి విషయాలు ఈ పాసురాల ద్వారా ఇంకా 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడే అయిపోతుందని చాలా బాధ అనిపిస్తుంది కదా. ఇంకా అమ్మవారు ఏ విధంగా ఈ 2 పాసురాల్లో చెప్తారో రేపటి పాసురంలో తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడిగలియే శరణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.